నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క మకర రాశి వారికి జూలై 6 నుంచి జూలై 12 వరకు కంప్లీట్‌గా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియో లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ అండ్ ట్రాన్సిట్స్ గనుక చూసుకుంటే ముందుగా జూలై 6న చంద్రుడు మీన రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. జూలై 7న బుధుడు వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. జూలై 8న చంద్రుడు మేష రాశిలోకి వస్తూ జూలై 10న వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నాడనమాట. ఈ ప్లేస్‌మెంట్స్ అయితే దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ యొక్క థర్డ్ హౌస్‌కి సంబంధించి చూసుకుంటే గనక అంటే మీనరాశిలో చంద్రుడిని చూసుకుంటే గనక స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ జూలై 6 నుంచి జూలై 8 వరకు కూడా మీకు కంప్లీట్‌గా తృతీయ స్థానంలో ఉంటాడు. ఈ టైంలో మీరు ఎక్కువగా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అండ్ ఇదే టైం పీరియడ్‌లో చంద్రుడు మీకు ఇక్కడ సప్తమాధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి అండ్ తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి టూ మచ్ హార్ష్ స్పీకింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. టూ మచ్ కఠినంగా మాట్లాడడం కానీ, ఓవర్ ప్రాక్టికల్‌గా మాట్లాడడం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవి చేయడం ద్వారా ప్రాబ్లమ్స్ అనేది మీకు ఇంకా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేది ఇట్లాంటివి ఎక్కువయ్యి కాస్త ఇబ్బంది అనేది పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓవర్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయిపోవడం వల్ల. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇదే టైం పీరియడ్ అనేది మీకు మెంటార్స్‌ని కావచ్చు, టీచర్స్‌ని కావచ్చు, అస్ట్రాలజర్స్‌ని కావచ్చు, ఒక గైడెన్స్ కోసం అస్ట్రాలజర్స్‌ని కానీ, మీ మెంటార్స్ ఆర్ టీచర్స్‌ని కానీ, అంటే మీకంటే ఎల్డర్ పీపుల్‌ని కానీ ఎవరినైనా కలవడానికి చాలా మంచి టైం పీరియడ్ అనమాట. మీరు ఏదైనా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ జీవితంలో ఆ ప్రాబ్లమ్‌ని ఎట్లా క్లియర్ చేసుకోవాలో అనేది తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ టైం పీరియడ్‌లో మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ మెంటార్స్, టీచర్స్, గురువుస్, అస్ట్రాలజర్స్ ఇలాంటి వారిని మీట్ అయినప్పుడు మీకు మంచి గైడెన్స్ అనేది కూడా చాలా బాగా దొరుకుతుంది. అండ్ ఇదే టైం పీరియడ్‌లో ఏదైనా మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎందుకంటే ఆరో స్థానాధిపతి అయిన బుధుడు వక్రించాడు కదా! జూలై 7 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. మీ షష్ఠ స్థానాధిపతి అయిన బుధుడు వక్రించడం వలన సి సో ఈ షష్ఠ స్థానం అంటే శత్రు రోగ రుణ స్థానం అనమాట. శత్రువులు కావచ్చు, రుణాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇష్యూస్ క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైక్ ఏంటంటే ఆల్మోస్ట్ జూలై 7 నుంచి జూలై 24 వరకు ఉంటుందన్నమాట ఈ టైం పీరియడ్ అయితే. ఈ టైం పీరియడ్‌లో మీకు కంప్లీట్‌గా ఈ అప్పులు తీరడం కానీ, వాటికి సంబంధించి దారి దొరకడం కానీ, ఏదో ఒక కొత్త ఫైనాన్షియల్ పాత్‌వే కనిపివ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఈ అంతర్గత శత్రువులు కానీ, మీరంటే పడని వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఏదైనా మీ గ్రోత్‌ని బ్లాక్ చేయడానికి కాస్త స్ట్రాటజీస్ లాంటివి ఏదైనా ప్లాన్స్ లాంటివి వేస్తూ ఉంటే అవన్నీ కూడా ఫెయిల్ అయ్యి వారి స్ట్రాటజీస్‌ని మళ్ళీ రీథింక్ చేసుకునే సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయన్నమాట. అంటే మీకు పెద్ద హార్మ్ ఏది ఉండదు ఈ టైం పీరియడ్‌లో. ఈ బుధుడు రెట్రోగ్రేడ్ అవ్వడం మూలాన. ఈ సమయంలో ఏదైనా అవకాశాలు ఫైనాన్షియల్ గెయిన్స్‌కి సంబంధించి అప్పులు తీర్చుకోవడానికి సంబంధించి ఏ అవకాశం వచ్చినా ఫుల్ పొటెన్షియల్ అండ్ ఫుల్ ఎఫర్ట్ ఇచ్చి దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. చాలా వరకు మీకు చాలా ఫేవరబుల్‌గా అప్పులను తీరిపోవడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అండ్ ఇదే టైం పీరియడ్‌లో ఫాదర్ హెల్త్ కూడా కొంచెం డ్యామేజ్ ఉంది. నవమాధిపతి కూడా బుధుడు అవుతూ ఉన్నాడు. ఫాదర్ హెల్త్ గానీ ఇలాంటివి కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉన్నాయన్నమాట. అట్‌మోస్ట్ కేర్ అనేది ఈ టైం పీరియడ్‌లో చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ జూలై 8 ఏదైతే ఉందో ఈ జూలై 8న చంద్రుడు మీ చతుర్థ స్థానమైన మేషరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ టైం పీరియడ్ నుంచి కాస్త మానసిక ప్రశాంతత అనేది ఎక్కువ దొరుకుతుందనమాట. దొరుకుతుంది కూడా. ఎందువల్ల అంటే చతుర్థ స్థానం మీ ఎమోషన్స్‌కి సంబంధించి, మీ ఎమోషనల్ స్టెబిలిటీకి సంబంధించి సూచిస్తుంది. డిప్రెషన్ గానీ, బాధ గానీ, కోపం గానీ, సాడ్‌నెస్ అన్నీ కూడా స్టెబిలైజ్ అవ్వడం, బ్యాలెన్స్ అవ్వడం అనేది జరిగింది అంటే మీ ఎమోషన్స్ న్యూట్రల్‌గా ఉన్నాయంటే కాస్త ప్రశాంతత అనేది ఉంటుందనమాట. చతుర్థ స్థాన చంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే కాస్త ఈ మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా కొంచెం మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసి బాగా ఇంటికి సంబంధించిన రెనోవేషన్స్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇది చాలా మంచి టైం పీరియడ్. అండ్ కెరియర్‌కి సంబంధించిన దాంట్లో మంచి డెసిషన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. ఎందుకంటే న్యూట్రల్ ఎమోషన్స్ అండ్ స్టేబుల్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి. కాస్త మానసిక ప్రశాంతత కోసం చూస్తున్న వారందరికీ కూడా జూలై 8 తర్వాత నుంచి కాస్త బావుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ జూలై 10th నుంచి కనుక చూసుకుంటే చంద్రుడు పంచమ స్థానంలోకి ఎంటర్ అయ్యి, పంచమ స్థానం అంటే ఇక్కడ ఈ యొక్క వృషభ రాశిలోకి ఎంటర్ అయ్యి అక్కడ పరమోచ్చ స్థానం అనేది జూలై 10th రోజు ఆ డిగ్రీస్‌ని క్రాస్ చేసుకుంటూ కుజుడిని మీట్ అవుతాడనమాట. కుజుడు, చంద్రుడు కలయిక జరగడం వల్ల మహాలక్ష్మి యోగా అనేది క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అవ్వడం వల్ల ఏంటి అంటే కాస్త ఫైనాన్షియల్ బెనిఫిట్స్, కాస్త ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది ఉంటుంది. అండ్ అకాడమిక్ సక్సెస్ ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త అకాడమిక్ సక్సెస్ అనేది కూడా ఆ టైం పీరియడ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ కాస్త నెగెటివ్ పాయింట్ కనుక చూసుకుంటే ఈ మౌత్ అల్సర్స్, కాస్త స్టమక్ బర్న్స్ ఇలాంటివి ఎక్కువ జరుగుతుందనమాట ఆ టైం పీరియడ్‌లో. కుజ చంద్రుడు కాంబినేషన్ వచ్చినప్పుడు ఈ కుజుడు ఇన్‌ఫ్లమేషన్స్‌కి, బర్నింగ్‌కి కారకుడు, చంద్రుడు లిక్విడ్స్‌కి కారకుడు. సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ అవర్ బాడీ అంతా కూడా చంద్రుడు సూచిస్తాడనమాట. మౌత్ అల్సర్స్ లాంటివి రావడం అండ్ కాస్త బ్లడ్ ఇష్యూస్ అనేది రావడం, ఇట్లా రక్తహీనత, అనీమియా లాంటిది కొంచెం చిన్నపాటి ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాస్త ఈ విషయాలు కేర్‌ఫుల్‌గా చూసుకోండి. చాలా వరకు బెటర్‌గా ఉంటుంది.
సో మొత్తానికి జాబ్ చేసే పీపుల్కి అయితే కనుక జూలై 8 తర్వాత నుంచి చాలా వరకు బాగుంటుంది. కొంచెం మంచి ఎమోషనల్ స్టెబిలిటీ వల్ల చాలా మంచి నిర్ణయాలు తీసుకొని కెరియర్లో బాగా గ్రోత్ అయితే అవుతారనమాట. అండ్ బిజినెస్ చేసే వారికి కనుక చూసుకుంటే సో ఈ మహాలక్ష్మి యోగ క్రియేట్ అవ్వడం వల్ల ఈ యొక్క డెట్స్ కావచ్చు, అప్పులు కావచ్చు, మీ కాంపిటీటర్స్ నుంచి విన్ అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరిగి మీకు కాస్త కాంపిటీషన్ తక్కువగా ఉన్న ఎన్విరాన్మెంట్లో వ్యాపారం అనేది బాగా జరగడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అవుతాయి అన్నమాట. మొత్తానికి ప్రొఫెషనల్గా అందరికి కూడా బాగానే ఉంది. హెల్త్ వైజ్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి అండ్ ఫాదర్ హెల్త్ వైజ్ కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, సరిపోతుంది. సో ఇదనమాట కంప్లీట్గా ఈ వీడియోకి అయితే మీ మకర రాశి వారికి ఎలాంటి స్వీట్ కోడింగ్ ఏదో లేకుండా కంప్లీట్గా అన్ని డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి విలువైన వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క జీవితానికి ఉపయోగపడే ఇంకా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ ఇంకా ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ అయితే జరుగుతున్నాయండి. లైక్ గురుడు, రాహు, కేతుల ట్రాన్సిట్స్, శనేశ్వర ట్రాన్సిట్స్ ఇవన్నీ జరుగుతూ గురుడు సంబంధించి రాశి మారుతూ ఉన్నాడు గురుడు అండ్ రాహుకేతులు కూడా రాశులు మారుతూ ఉన్నారు, కార్మిక్ ప్లానెట్స్. వీటి వల్ల ఏంటంటే మనందరి లైఫ్స్లో కూడా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో లైక్ ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి అండ్ హెల్త్, ప్రాపర్టీస్ అండ్ రిలేషన్షిప్స్, లవ్ లైఫ్, చిల్డ్రన్కి సంబంధించి అండ్ ఈ యొక్క జాబ్ చేసే వారికి కానీ, బిజినెస్ చేసే వారికి కానీ, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి కానీ అందరికి కూడా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడెక్కడ ఏవో జరుగుతాయి సరిగ్గా తెలుసుకోలేక, నెగిటివ్స్ని ట్యాకిల్ చేయలేక చాలా వరకు ఈ జరిగిపోయిన మంత్స్ అంతా కూడా చాలామంది ఫైనాన్షియల్ లాసెస్ కానీ, ఈ యొక్క మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువ ఫేస్ చేస్తూ ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వారి కోసం, మనందరి కోసం కూడా నేను పర్సనల్గా 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ తయారు చేయడం జరిగింది ప్రతి రాశి వారికి కూడా. సో దాంట్లో ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి క్లియర్ గైడెన్స్ ఉంటుంది. సో అది మీకు అస్ట్రాలజీ ఏమి రాకపోయినా కూడా అర్థమవుతుంది అనమాట. ఎందువల్ల అంటే ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, యానిమేషన్స్ ఇట్లా ఇవన్నీ ఉపయోగించి ఒక మంచి స్టోరీ రూపంలో దాన్ని తయారు చేయడం జరిగింది. సో క్వార్టర్లీ ప్రిడిక్షన్స్, రెమెడీస్, ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు రాశి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టారంటే మీకు స్మాల్ పేమెంట్ పే చెప్పి అవుతుంది. దాన్ని ఫినిష్ చేసిన వెంటనే మీకు విదిన్ 5 సెకండ్స్లోనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది, డౌన్లోడ్ అయిపోతుంది కూడా, డౌన్లోడ్ చేసేసుకోవచ్చు కూడా యాక్చువల్లీ. సో ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ 2027 ఏప్రిల్ వరకు కూడా మీకు ఉపయోగపడుతుంది అండ్ మీరు మిగిలిన ఈ సమయాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.